విశాఖలోని కంచరపాలెం సంజీవయ్య కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును కాళ్లు చేతులు మొండెం వేరు చేసి ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మేము షాప్ కట్సి వచ్చామమ్మా. 1 గంట అయింది. మేము భోజనం చేసి పడుకుంటే లోపు మా కుక్కలు ఇంకా గేటు కొట్టేసి ఇంకా ఇష్టసారం అరుస్తున్నాయి. బయటకు వచ్చి మేము చూసాం, ఎవరు లేరు. ఆయన కొండ మీదకి ఎవరు రానివ్వరు. ఇదేదో ఆ పని జరిగింది కాబట్టి ఈ కుక్కలు అలా అరుస్తున్నాయని మేము అనుకుంటున్నాం. ఉదయం చూసేసరికి మేము షాప్కి వెళ్ళడానికి దిగుతున్నాను. బొమ్మ కాలు అనుకున్నారు. ఆ తర్వాత మా కాళ్ళు అలాగా అతను చూసి ఏది ఇది బాడీ అంతా ఉందనేసి అప్పుడు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాం. మా ఉన్నవి 5 ఇళ్ళులే, బయట వాళ్ళు ఎవరో చేశారు అంటే తెచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు అనుకుంటున్నాం మేము. మా మనవరాలు నేను కిందకి దిగాం. అవి రామకృష్ణ 7:30కి తీస్తాడు ఆ షావుకారి. అక్కడికి వెళ్ళి ఏవో కొనుక్కున్నాం. అటు నుంచి వచ్చినప్పుడు చూడలేదు. ఇటు నుంచి వెళ్ళినప్పుడు చూస్తే తాత బొమ్మ తీవా అన్నది. అదెందుకమ్మ బురదలోని బొమ్మ అని నేను పంపించాను. ఇలా చూస్తాడికి ఇంకొక ముద్ద నాకు అవుపడ్డది. అప్పుడు ఇంకొక ఇద్దరు ఆడ మనుషులు పిలిచి నేను అప్పటికి కన్ఫర్మ్ చేసుకున్నాక చూడండి అమ్మా అది ఏంటనేది అంటే చూసిన తర్వాత అమ్మో అన్నారు. అయితే ఇదని ఈఆర్ఓ కంప్లైంట్ చేస్తే అప్పుడు ఈఆర్ఓ గారు పోలీస్ ఇన్ఫార్మ్ చేసి విజయ్ చేసినారు. అది మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మధ్యలో పైనుంచి కాలు పారుతుంది. కాలువకి మెట్లకు అటువైపు కాళ్ళు ఇటువైపు చేతులు బాడీ పార్ట్స్ ఉన్నాయి. చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. అత్యంత క్రూరమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. తల మాత్రం ఇంకా దొరకలేదు. తల కోసం గాలిస్తున్నాం. తల దొరికితే కానీ మనకు ఐడెంటిఫై కాదు ప్రస్తుతానికి. ఏదైనా కూడా ఇప్పుడు హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్స్ సహాయం కూడా తీసుకున్నాం. ఈ ప్రాంతంలో ఎవరైనా నిండు గర్భిణులు ఎవరైనా డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి అటువంటి వారు ఎవరైనా వాళ్ళు లిస్ట్ అవుట్ చేయమని చెప్పాం. అలాగే రీసెంట్గా నిన్న ఎవరైనా డెలివరీ అయినా వాళ్ళ లిస్ట్ కూడా తీసుకుని వాళ్ళని ఫిజికల్ సెర్చ్ చెక్ చేయమని చెప్తున్నాం. ఆ విధంగా చెక్ చేస్తాం. ఒకవేళ కంచరపాలెం పరిదే కాదు, అవసరం అనుకుంటే మొత్తం విశాఖపట్నం సిటీ అంతా కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎంక్వైరీస్ కండక్ట్ చేయమని అందరికీ కూడా కేజీహెచ్ వారి ద్వారా అందరికీ కూడా విచారించి ఐడెంటిఫై చేసి నిందితులు ఎవరైనా కూడా అయితే వారిని ఖచ్చితంగా పట్టుకుని వాళ్ళని చట్టపరంగా వాళ్ళని శిక్ష తీసుకుని చర్యలు తీసుకుంటాం.